దేవునికి స్తోత్రం. ప్రభునామంలో మీ అందరికి వందనాలు. ఈరోజు నిర్గమకాండము 6వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. గడిచిన దినమందు ప్రియులారా, నిర్గమకాండము 5వ అధ్యాయంలో మోషే ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. ఇజ్రాయేలు ప్రజలను విడిపింపమని, వారు దేవుని ప్రజలని, ఒకవేళ ఇజ్రాయేలు ప్రజలను నీవు విడిపించకపోతే, నీవు పంపించకపోతే నీ యొక్క దేశంలో తెగులు రాబోతుంది. ఈ దేశంలో దేవుడు కీడు చేత, మరి భయంకరమైనటువంటి సూచక క్రియల చేత మరి దేవుడు శిక్షిస్తాడని చెప్పి మోషే అహరోను వెళ్ళి ఫరోతో చెప్పినప్పుడు, ఫరో హృదయం కఠినమైనది కనుక కఠినత్వముతో కూడినటువంటి మాటలు, గర్వంతో కూడినటువంటి మాటలు వారితో మాట్లాడాడు. అసలు యెహోవా ఎవడు? యెహోవా పేరు నేను వినలేదు, యెహోవా ఎవడు అని చెప్పి గర్వంతో కూడిన మాటలు మాట్లాడాడు. యెహోవా అయితే ఏంటి? నేను నా కింద ఉన్నటువంటి ప్రజలను నేను ఎందుకు బయటికి పంపించాలి? నేను పంపను, మీ పనులు మీరు చూసుకోండి, మీకు అవసరం లేదు అని ఫరో వారిద్దరితో మాట్లాడాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సంకల్పం ఏమై ఉన్నదంటే, ఆ ఇజ్రాయేలు ప్రజలు దాసత్వంలో ఉన్నారు. కఠినమైనటువంటి పనులు, బరువులు మోస్తూ ఫరో కింద పనిచేస్తూ ఉన్నారు. దేవుడు వారు పడుతున్నటువంటి ప్రయాసను, వారు పడుతున్నటువంటి ఆ యొక్క కఠినమైనటువంటి శిక్షను, వారు మోస్తున్న బరువులను బట్టి, వారు దాసత్వం ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి దేవుడు వారిని చూసి వారిని విడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకొని మోషే అహరోనులతో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. మీరు వెళ్ళండి, ఫరోతో మాట్లాడండి, నేను ఒక దినమున నా ప్రజలను నేను విడిపిస్తాను అని మోషే అహరోనులతో చెప్పి పంపిస్తూ ఉంటున్నాడు. ఫరో మాత్రము తన హృదయములో ఉన్నటువంటి ఆ కాఠిన్యమును బట్టి, కఠినత్వమును బట్టి ఇజ్రాయేలు ప్రజలను పోనీయక వారితో మరీ కఠినముగా పనులు చేయించుకుంటూ ఉన్నాడు. ఆ దేవుని బిడ్డలారా, ఫరో హృదయము కఠినమైపోయింది. వారు చేయవలసినటువంటి పనులలో మరింత కఠినత్వమును చూపిస్తూ ఉన్నాడు. వారు పనులు చేస్తూ ఉన్నప్పుడు వారికి ఇవ్వవలసిన సామాగ్రిని ఇవ్వట్లేదు, వారినే తెచ్చుకోమని చెప్తూ, వారు చేయవలసిన పని ఇంకా రెండింతలుగా చేయమని హింసిస్తూ వారిని ఫరో బాధలకు, వేదనలకు గురి చేస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, అలా ఫరో వారిని హింసిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క మూలుగులు, వారు చేస్తున్నటువంటి ఆ కష్టమును, వారి బాధను దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దాసత్వంలో ఉన్నావా? ఈ ఉదయకాల సమయము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దాసత్వంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ వేదన, నీ బాధ, నీ కష్టమును దేవుడు ఈ ఉదయకాల సమయంలో చూసేవాడై ఉన్నాడు. ఆ కాలములో ఇశ్రాయేలు ప్రజలు పడుతున్నటువంటి బాధను దేవుడు చూసి వారిని ఆ ఐగుప్తు ప్రాంతంలో నుండి బయటికి తీసుకురావాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 5వ అధ్యాయంలో మోషే మాట మాంద్యము గలవాడను కదా, ఇజ్రాయేలులు నా మాటను వినట్లేరు. ఫరో ఇంకేం వింటాడు? ఫరో ఇజ్రాయేలు ప్రజలను పోనీయనులను నేను పంపించను అని చెప్పి కఠినంగా మాట్లాడుతున్నాడని మోషే మరి దేవునితో మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయంలో దేవుడు ఇజ్రాయేలు ప్రజలను బయటికి తీసుకురావాలని, కనాను దేశంలో వారి పితరుల దేశంలోకి వారిని పంపించాలని, పాలు తేనెలు ప్రవహించే ఆ ప్రాంతానికి వారిని పంపించాలని దేవుడు ఎంతో ఆశిస్తూ ఉన్నాడు. వారి హృదయాలను కూడా పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుని మాట వారు వింటారా వినరా అని చెప్పి వారి హృదయాలను పరీక్షిస్తూనే మరో హృదయం కఠినపరుస్తూ దినదినము మోషే అహరోనులను ఆ ఐగుప్తు ప్రాంతము నుండి ఇజ్రాయేలు ప్రజలను బయటికి తీసుకురావడానికి దేవుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు 6వ అధ్యాయంలో నేను చేయబోయేటటువంటి ఆ యొక్క అద్భుత క్రియలు, సూచక క్రియలను బట్టి ఖచ్చితముగా ఫరో నా ప్రజలను బలమైన హస్తము చేత ఒక దినమున పంపిస్తాడు చూడు. మోషే, నా మాట విను. నేను చెప్పబోయేది, నేను చేయబోయే సూచక క్రియలు నీవు ఫరో ఎదుటకెళ్ళి మాట్లాడు. ఖచ్చితముగా ఫరో నా ప్రజలను పంపిస్తాడు. నేను చెప్పబోయే మాటలు నీవు వెళ్ళి ఫరోతో చెప్పు అని దేవుడు మోషే అహరోనులతో మాట్లాడుకుంటూ వస్తా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే నీవు ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు పడుతున్నటువంటి ఆ ప్రయాస, ఆ కఠినమైనటువంటి బాధలను, మీరు మోస్తున్నటువంటి ఆ బరువులను బట్టి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. యెహోవా దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు, మీరు నమ్మండి అని ఇజ్రాయేలు ప్రజలతో చెప్పు. నీవు ఇజ్రాయేలు ప్రజలతో చెప్పు మోషే అని మరి దేవుడు పలికినప్పుడు, మోషే, నేను మాట మాంద్యము గలవాడను, నేను మాట్లాడితే వారు వినడం లేదు, నేను ఇంకేం చెప్పాలి ప్రభువా, నేను వారితో ఇంకేం మాట్లాడాలి, నేను వారితో ఏమి బోధించాలి, మీరు చెప్పే విషయాలన్నీ చెప్తూ ఉన్నాను, ఆయనను ఇజ్రాయేలు ప్రజలు కూడా నా మాటను నమ్మట్లేదు. అయితే మోషే, నీ పితరుల దేవుడని యెహోవా నన్ను చెప్పు. యెహోవా సెలవిస్తున్నాడు, అబ్రహాము దేవుడు, మరి ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మీ పితరుల దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు, మిమ్మల్ని దాసత్వంలోకి, ఆ దాసత్వంలో ఉన్నటువంటి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు, బరువులు మోస్తున్నటువంటి మిమ్మల్ని ఆ ఐగుప్తు ప్రాంతం నుండి బయటికి తీసుకొస్తాడు అని నీ వారితో మాట్లాడు. నేను అబ్రహాము దేవుడను కదా, ఇస్సాకు దేవుడను కదా, యాకోబు దేవుడను, నేను నా నామమును వారికి వినిపించలేదు, వారు నా నామమును తెలుసుకోలేకపోయారు అని నీవు ఇప్పుడు చెప్పు. యెహోవాను మాట్లాడుతా ఉన్నానని నీవు ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడు అని మరి దేవుడు మోషేతో మాట్లాడి పంపించేస్తా ఉంటున్నాడు. ప్రియ దేవుని ద్వారా మోషే వెళ్ళి ఇజ్రాయేలు ప్రజలతో చెబుతూ ఉన్నాడు, కానీ వారి మాత్రము కూడా లెక్క చేయట్లేదు. వారు హృదయము, వారి యొక్క ఇజ్రాయేలు ప్రజల యొక్క ఆ హృదయము ఫరో లాగానే వారు పెడుతున్నటువంటి శ్రమను బట్టి హృదయ కాఠిన్యంలోకి వెళ్ళిపోయింది. దానిని బట్టి వారు నమ్మే శక్తంగా లేరు, వారు నమ్మడం లేదు. వారు ఆ పడుతున్నటువంటి ఆ శ్రమలను బట్టి ఇజ్రాయేలు ప్రజలు యెహోవాను నమ్మడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడేమో వారిని విడిపించాలని ఎదురు చూస్తుంటే, మరి మోషేని పంపిస్తూ ఉంటే, మోషే ద్వారా మరి దేవుని మాటలు మోషే ద్వారా చెబుతూ ఉన్నప్పుడు వారు నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకే మోషే అంటాడు, ప్రభువా, ఇజ్రాయేలు ప్రజలే నా మాట నమ్మట్లేదు, ఫరో ఇంకేం నమ్ముతాడు? మీరు యెహోవా దేవుడని, మీరు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయబోయే దేవుడవని ఇజ్రాయేలు ప్రజలు నమ్మడం లేదు, ఇంకా ఫరో ఏమి నమ్ముతాడు? నేను మాట మాంద్యము గలవాడను కదా, నేను వారితో ఏమి చెప్పాలి, ఇంకా ఏ రకంగా మాట్లాడాలి, ఎలా నేను వారికి బోధించాలి ప్రభువా అని దేవునితో మాట్లాడుకున్నప్పుడు మోషే ఖచ్చితముగా, నిశ్చయముగా మరి నేను నా ప్రజలను బయటకు తీసుకొస్తా, నీవు ఊరికే నిలబడి చూడు, నిన్ను చెప్పబోయే విషయాలు ఫరో దగ్గర చెప్పు, వారు ఒక దినాన యెహోవా ఎవరో తెలుసుకుంటారు, వారు బయటికి వస్తారు, నా నామమును స్తుతిస్తారు, నన్ను గొప్ప చేసి నన్ను పూజిస్తారు అని దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకసారి మరి యాకోబు సంతతిని మనం జ్ఞాపకం చేసుకుందాం, యాకోబు ఈ యొక్క సంతానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే ఏ విధంగా జన్మించాడు, ఎవరికి జన్మించాడు, మోషే అహరోనులు ఎలా జన్మించారనేటటువంటి విషయాన్ని మనం క్షుణ్ణంగా మరి ఉదయకాల సమయంలో పరిశీలన చేద్దాం. దేవుడైతే ఇజ్రాయేలు ప్రజల గురించి ఎంతో ఆశపడతా ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు మరి అబ్రహాముకు, యాకోబుకు, ఇస్సాకుకు వాగ్దానం చేశాడు కదా, మిమ్మల్ని నేను హెచ్చిస్తాను, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను,
మీరు ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల నుండి నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానము ప్రకారము దేవుడు ఇక్కడ మరి దాసత్వంలో ఉన్నటువంటి ఆ ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి ఫరో కింద కష్టం చేస్తున్నటువంటి ఇజ్రాయేలు ప్రజల మూలుగులను వింటూ మరి వారిని బయటికి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకసారి యాకోబు మరి సంతతిని జ్ఞాపకం చేసుకుందాం. యాకోబుకు పుట్టినటువంటి మొట్టమొదటి కుమారుడు రూబేను యొక్క వంశావళి హానోకు, ఫల్లు, మరి ఎస్రోను, కర్మి. వీరు రూబేను యొక్క సంతానము. రెండవ సంతానమైనటువంటి షీమోను యొక్క సంతానాన్ని చూస్తే, షీమోను యొక్క సంతానము యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, షావులు. వీరు షిమియోను యొక్క సంతానము. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లేవి యాకోబు కుమారుడు. యాకోబుకు పుట్టినటువంటి కుమారుడు లేవి సంతతిలో నుండే మోషే, అహరోనులు మరి జన్మించారు. లేవి సంతానమును జ్ఞాపకం చేసుకుందాం. లేవి గెర్షోనును కన్నాడు, తర్వాత కహతును కన్నాడు, మొరారిని కన్నాడు. వీరు మరి లేవి యొక్క కుమారులు. లేవి 137 సంవత్సరాలు బ్రతికాడు. 137 సంవత్సరాలు భూమి మీద జన్మించి కుమారులను మరి సంతతిని అభివృద్ధి చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత గెర్షోను యొక్క కుమారులు ఎవరనగా లిబ్ని, షిమి. కహతు కుమారులు ఎవరనగా అమ్రాము, హెబ్రోను. అమ్రాము 137 సంవత్సరాలు ఈ భూమి మీద జన్మించాడు. అమ్రాము 137 సంవత్సరాలు ఈ భూమి మీద జన్మించాడు. అమ్రాము యోకేబెతును పెళ్లి చేసుకున్నాడు. అమ్రాము తన మేనత్త అయినటువంటి యోకేబెతును వివాహం చేసుకుని మరి యోకేబెతు ద్వారా మొదటి సంతానము అహరోను, తర్వాత మోషే జన్మించాడు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మోషే ఈ భూమి మీద జన్మించిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. ఇదంతా కూడా యాకోబు సంతతి ద్వారా వచ్చినటువంటి జనాంగము. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మరి అమ్రాము మరి యోకేబెతును చేసుకున్న తర్వాత వారిద్దరికి పుట్టినటువంటి కుమారులు అహరోను, తర్వాత మోషే. మనం ఒకసారి కహతు కుమారుడైనటువంటి అమ్రాము, హెబ్రోను, కహతు, తర్వాత మొహరి కుమారులు ఎవరనగా మహాలి, మూషి. దేవుని బిడ్డలారా, ఇలాగ యాకోబు సంతతి అభివృద్ధి చెందుకుంటూ ఈ భూమి మీద విస్తరించింది. ప్రియ దేవుని జనాంగమా. ఒకసారి తర్వాత మరి సంతతిని జ్ఞాపకం చేసుకుంటే ఇస్గారు యొక్క కుమారులు కోరాహు, నెపెగు, జిక్రి. ఇస్గారు యొక్క కుమారులు కోరాహు, నెపెగు, జిక్రి. ఉజ్జియేలు కుమారులు ఎవరనగా మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రి. అహరోను కూడా వివాహం చేసుకున్నాడు కదా. అహరోను యొక్క భార్య పేరు ఎలిషెబాను మరి వివాహం చేసుకున్నాడు. వారికి పుట్టినటువంటి కుమారులు ఎవరనగా నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. అహరోను యొక్క కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. కోరాహు యొక్క కుమారులు అస్సీరు, ఎల్కానా, అబియా, సాపు. ఎలియాజరు యొక్క కుమారుడు మరి ఎలియాజరు కూడా వివాహం చేసుకున్నాడు. ఎలియాజరు ఉతియేలు కుమార్తెలలో ఒకతను వివాహం చేసుకుని మరి ఫినహసును కన్నాడు. దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా యాకోబు యొక్క సంతతి విస్తరిస్తుంది. యాకోబు యొక్క సంతతి ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క కుమారులే అహరోను, మోషేలు. అమ్రాము యోకేబెతును వివాహం చేసుకున్న తర్వాత ఈ అమ్రాము ఎక్కడి నుంచి వచ్చాడు? లేవి వంశంలో నుంచి వచ్చాడు.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు సంతతి ఈ అధ్యాయంలో మరలా జ్ఞాపకం చేయబడుతుంది. కనుక మనం ఈ లేఖనాలన్నీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే మరి మొట్టమొదటిగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలని ఐగుప్తు ప్రాంతంలో నుండి బయటికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు, ముందుకెళ్తా ఉంటున్నాడు. ఈ మోషేలే, అహరోను మోషేలే ఇజ్రాయేల్ ప్రజలని బయటికి తీసుకొచ్చేటటువంటి వారుగా ముందుకు వెళ్తా ఉంటున్నారు దేవుని బిడ్డలారా. అలాగూ ఆ మోషే అహరోనులు మరి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని దేవుడు వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మోషే అహరోనులు మాత్రము, ఆ యొక్క మోషే మాత్రము, నేను మరి మాట మాంద్యము గలవాడను, నా మాట ఇజ్రాయేలు ప్రజలే వినడం లేదు, ఇంకా ఫరో ఏమింటాడు దేవా అని చెప్పి దేవునితో మోషే దినదినము మాట్లాడుకుంటూ వస్తా ఉంటున్నాడు. ఇజ్రాయేలు ప్రజలను దగ్గరికి వెళ్ళమన్నప్పుడు మోషే వెళుతూ ఉన్నాడు, వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని గురించి, దేవుడు చేయబోయే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, వాటన్నిటిని గురించి మోషే ఇజ్రాయేలు ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. కానీ ఇజ్రాయేలు ప్రజలు యెహోవా దేవుణ్ణి నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు. వారు కఠినమైనటువంటి దాసత్వంలో ఉన్నారు. ఆ దాసత్వం బట్టి వారు దేవుని నమ్మలేకపోతా ఉన్నారు. వారు పనుల మీద ధ్యాస పెడతా ఉంటున్నారు. వారు మరి ఐగుప్తు రాజు ఇక్కడ పెడుతున్నటువంటి ఆ కష్టమును భరిస్తూ పనులు చేస్తూ ముందుకెళ్తా ఉంటున్నారు. దినదినము వారు చేస్తున్నటువంటి పనులు ఫరో రెట్టింపు చేస్తూ ఉంటున్నాడు. వారికి ఏమి ఇవ్వకుండా వారు సొంత పనులు చేసుకుంటూ వారు చేస్తున్నటువంటి పనులలో వస్తువులను ఇవ్వకుండా మీరే తెచ్చుకోవాలి, మరి పని ఏమాత్రం కూడా తక్కువ చేయొద్దు, నిన్న మొన్న చేసిన దానికంటే ఎక్కువ చేయాలని వారిని దినదినము శోధిస్తూ, దినదినము వారిని కఠినపరుస్తూ, వారిని కఠినంగా పనులు చేయిస్తూ, వారికి అధిక బరువులను వారికి పెడుతూ, వారిని హింసిస్తూ, వేదనకు గురి చేస్తూ ఉన్నట్లుగా లేఖనాలలో మనం గమనించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమందు దేవుడు నేనే యెహోవాను, వాగ్దానం చేసిన దేవుడను నేనే, వారు నన్ను నమ్మేటట్లు మీరు వెళ్ళి మాట్లాడండి, ఖచ్చితముగా ఫరో దగ్గర నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు, ఇజ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యులను, ముఖ్యులను, పెద్దలను పిలిపించి వారి ఎదుటకెళ్ళి మీరు మాట్లాడండి. అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు, ఇస్సాకుకు వాగ్దానం చేసినటువంటి దేవుడు, యాకోబుకు వాగ్దానం చేసి మీ జనాంగాన్ని విస్తరింపజేసి మిమ్మల్ని నేను అభివృద్ధి పరుస్తానని చెప్పినటువంటి దేవుడు, మీరు మరి దాసత్వంలో ఉన్నారు కదా, కఠినమైనటువంటి పనులు చేసుకున్నారు కదా, కఠినమైనటువంటి శోధనల గుండా, వేదనల గుండా ఫరో కింద ఉన్నారు కదా, దేవుడు ఒక దినాన మిమ్మల్ని విడిపిస్తాడు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అని వారితో మీరు చెప్పండి అని పదే 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 దేవుడు మోషే అహరోనులతో మాట్లాడి వారిని ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. అయినను వారు దేవుని మాటను వినే స్థితిలో లేరే. వారు కష్టాలైనా పడుతూ ఉన్నారు, వేదనలైనా అనుభవిస్తూ ఉంటున్నారు, బాధలు పడుతూ ఉన్నారు. కానీ ఈ మోషే చెప్పేటటువంటి మాటలు వారి పెడచెవున పెడతా ఉంటున్నారు. వారు వినే పరిస్థితిలో లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఫరో వచ్చి మమ్మల్ని ఇంకా కఠినంగా శిక్షిస్తాడేమో, మేము ఈ మాటలను వింటే ఫరో ఇంకా మా పనిని అధికం చేస్తాడేమో, మేము పడుతున్న ఈ ప్రయాసను ఇంకా రెట్టింపు చేసి మమ్మల్ని ఇంకా కష్టంలోకి నెట్టివేస్తాడేమో అని ఆ ఇజ్రాయేలు ప్రజలు కూడా ఆ యొక్క ఫరో పెడుతున్నటువంటి బాధలకు బానిసలైపోయారు. వారు బాధలను అనుభవిస్తూ ఉన్నారు, ముందుకెళ్తా ఉన్నారు. కానీ దేవుడు చేయబోయేటటువంటి అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను ఏమాత్రం కూడా వారు పట్టించుకునే పరిస్థితులు లేదు. అయినను దేవుడు తన ఆలోచనలు చొప్పున తను ఇజ్రాయేలు ప్రజలని ఆ ప్రాంతం నుండి బయటకు తీసుకురావాలని దినదినము కూడా మోషే అహరోనులతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఈ దేవుని బిడ్డలారా, మరి మోషే ఏమాత్రము కూడా మరి అశ్రద్ధ చేయకుండా దేవుడు చెప్పిన ప్రతీది కూడా ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి బోధిస్తూ చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మనము వేదనల గుండా, కష్టాల గుండా, శోధనల గుండా, మరి
దాసత్వము గుండా వెళుతూ ఉన్నట్లయితే ఇజ్రాయేలు ప్రజల వలె మనం కూడా మరి వెళుతూ ముందుకు సాగుతూ ఉన్నట్లయితే దేవుని మాటను వినడానికి ప్రయత్నం చేయాలి. దేవుని మాటలు వింటూ మన హృదయంలో వాటిని పెట్టుకొని ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనం చేస్తున్న పనిని బట్టి, మనం పడుతున్న ప్రయాసాన్ని బట్టి, మనం కలిగి ఉన్నటువంటి వేదనను బట్టి పదే పదే దానిని తలుచుకుంటూ పదే పదే అది మనసులో పెట్టుకొని వేదనలకు గురవుతూ ముందుకు సాగినట్లయితే మనం ఇంకనూ ఆ దాసత్వంలో కూరుకుపోయేటటువంటి ప్రమాదం ఉంది. కనుక దేవుడే మోషను ఏర్పాటు చేసుకొని మరి వారిని దాసత్వంలో నుండి బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం ఏ పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నప్పటికీ దేవుడు మన ప్రతి మనవిని, ప్రతి ఒక్క బాధను చూస్తున్నవాడు, మనల్ని గమనిస్తున్నవాడు. కనుక దేవుని నమ్ముదాం, విశ్వసించుదాం, దేవాతి దేవుని వైపు చూస్తున్నాం, సాగుదాం. ఈ మాటలు దేవుడు తన వినికిడిలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.